స్తుతి. ఆమేన్, హల్లెలూయా. రిజాయిసింగ్, దెన్ క్లాపింగ్. క్లాపింగ్ ఒకసారి చదవండి నాన్న. 47 Psalms 47:1. ఆమేన్, హల్లెలూయా. సర్వజనులారా, ఓకే, సర్వజనులారా సంగతి వదలండి, నేను చప్పట్లు కొడతాను. చెప్పండి ఒకసారి. ఓకే, ఆమేన్. దట్స్ వాట్ ఇట్ ఈస్ ప్రైజింగ్. హల్లెలూయా. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రైజింగ్. దేవునిలో నువ్వు స్తుతించడం ఏ విధంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు? నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఒకరికి ఫోన్ చేసి నువ్వు చెప్తావు నిన్ను చాలా ప్రేమిస్తున్నానంటే అది దాంట్లో ఏం ఉండదు, ఆ స్వీట్నెస్ అనేది ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఉడపా వెళ్ళాలి, వెళ్ళి చెప్పాలి, పువ్వు తీసుకొని వెళ్ళాలి, ఇవ్వాలి కదా. సో అంటే మీరు వెళ్ళమని చెప్పట్లేదు, నేను వెళ్ళలేదు కూడా. ఓకే, సో ద థింగ్ ఈస్, మీరు ఆ ఎక్స్ప్రెషన్ అనేది దేవుని సన్నిధిలో నువ్వు వస్తున్నావు అంటే నీకు ఎక్స్ప్రెషన్ లేదు అంటే వర్క్ వితౌట్ వర్క్ ఫెయిత్ ఈస్ డెడ్. విశ్వాసము కార్యం లేకుండా ఏంటి? మృతం. ఆమేన్, హల్లెలూయా. మేము ఎలా ఉండాలంటే ఒక సింపుల్ వర్క్. ఆంటీ అంకుల్ చాలా ప్రాబ్లం చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి మెచ్చుకోవడం సార్, మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా హీరో కనిపిస్తున్నారు, ఈ మధ్యలో చాలా స్టైల్గా ఉన్నారు, మీరు ఏంటి ఈ మధ్యలో తాగడం మానేశారు, ఇలాంటి మాటలు ఆడండి. ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన మార్పు వస్తుంది, భార్య అంత మెచ్చుకుంటుంది, ఎందులో ఈ బాటిల్ ఎందుకు పట్టుకొని ఉండాలి అంటారు ఆయన. ఒకసారి టెస్ట్ చేయాలి, ఇది జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి వర్క్ మేము చేయము కాబట్టి మా జీవితంలో జరగదు. ఒక టెస్ట్ మనం చెప్తాను. నా భార్య ఒక ఫ్రెండ్ చాలా స్పిరిచువల్. ఇప్పుడు మా టీం ఎలాగా వాళ్ళ టీం అలాగా ఉండేది. ఆ అమ్మాయి నడిపించింది అనమాట. సో అమ్మాయి ఒక మంచి విశ్వాసి పెళ్లి చేసుకొని పేదోలే కానీ దేవుడు బాగా అంటే కట్టుబడి దేవుడి పరిచయ నిమిత్తము ముందుకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ. సో మధ్యలో డిస్టర్బెన్స్ ఎలా వచ్చిందంటే, ఆ భర్త వర్షిప్ లీడర్, నాలాగే వర్షిప్ చేస్తారు, అన్ని బాగా ఉంటుంది, చాలా మంచోడు. కొన్ని సంవత్సరాలు వెళ్ళింది, పిల్లలు పుట్టారు. సడన్లీ ఆయన జీవితం మార్పు వచ్చింది. ఏంటి వచ్చింది అంటే, జాబ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఏంటంటే ఇరిటేషన్ పడిపోయాడు. ఒక 3 to 4 months ఎలాగ అయిపోయాడంటే, ఇంక వర్షిప్ లేదు, వాక్యం చదవడం లేదు, ఏం లేదు. ఆయన ఒక రూమ్ వెళ్ళి, ఇంకా నాకు బ్రతకాలని లేదు, నువ్వు నాకు వద్దు, పిల్లలు నాకు వద్దు, అలాగా. నెక్స్ట్ అబ్బాయి కన్సీవ్ అంటే బిడ్డ కడుపులో ఉందన్నమాట. ఆ టైం